వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా? ఒకవేళ ఏమైనా ఆఫర్ వస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ మధ్యన కొన్ని వార్తలు వింటున్నాను. ఆ నేపథ్యంలో మీ నుంచి ఒక క్లారిటీ కావాలి నాకు. సరే సార్, యాక్చువల్లీ వైసీపీ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కూడా నాకు ఫోన్ చేసినారండి. వాస్తవానికి రైట్, ఓకే. చేసి చాలా ధర్మంగా మాట్లాడినారమ్మా, లా రైట్. అండ్ ఆర్డర్ మాట్లాడినారు, సబ్జెక్ట్ మాట్లాడినారు అని చెప్పారు సార్. కానీ ఎవరు పార్టీలోకి ఇన్వైట్ చేయడమేమో నాకు తెలియదు, కానీ ఓకే. గౌరవ జగన్ రెడ్డి గారు మాత్రం ఒక్క మాట సంబోధించినారన్న విషయం నా దృష్టికి వచ్చింది సార్. రైట్. అది సజ్జల గారితో జగన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, సజ్జలన్న, అందరూ రాజకీయంలో నాయకత్వం చేస్తుంటారు. ఒక ఆడబిడ్డ ప్రజల్లో నాయకత్వం లక్షణాలు నింపుకున్న ఆడబిడ్డని దయచేసి మీరు పార్టీలోకి పిలవకండి, ప్రజల్లో ఎదగనివ్వండి. నాయకత్వ లక్షణాలు ధోరణి గల ఒక ఆడబిడ్డని ఏదో ఒక పార్టీ స్టాండ్ వేయకండి అన్న అంటే సజ్జల గారు చెప్పారంట, అన్న కమ్యూనిజం భావాలు కలవాడిని నేను, మొదట కమ్యూనిస్ట్ ని, దాని తర్వాతనే జర్నలిస్ట్ ని, దాని తర్వాతనే ఈరోజు పొలిటీషియన్ ని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ అమ్మాయి సిద్ధాంతాలు కరెక్ట్ గా ఉన్నాయి, ఆ అమ్మాయి ధోరణిలో అమ్మాయి పోనివ్వండి. ఏ కండవా కప్పి ఆ అమ్మాయికి ఒక పార్టీ ముద్ర అనేది వేయడం ఏ ఒక్కరికి ఇష్టం లేదు సార్. సో ఖచ్చితంగా నేను తప్పుని తప్పు అని ప్రశ్నిస్తాను. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు నన్ను పిలిచి కండవా కప్పి నన్ను ఇబ్బంది పెట్టడు అనేటటువంటిది ఒకటి దృఢంగా నమ్మండి. గౌరవ జగన్ రెడ్డి గారే నిర్ణయించుకున్నది ఏంటంటే, జనాల్లో నాయకురాలుగా ఎదగనివ్వండి. ఎందుకు ఒక పార్టీ ముసిగేందుకు? పోరాడుతుంది, ధర్మంగా పోరాడుతుంది, పోరాడనివ్వండి, తప్పే ఉంది. కనీసం ఎవరు పిలువకండి, తప్పది. ఆ అమ్మాయికి ఇష్టమైతే అమ్మాయి మనతో మాట్లాడుతుందేమో, వద్దు, మీరుగా ఇన్వైట్ చేయకండి, అంతే. ఆ అమ్మాయిని అలా ఎదగనివ్వండి, మనకెందుకు తప్పు. అమ్మాయికి అవసరం అనిపించింది. మీ గురించి అంత పాజిటివ్ గా జగన్ గారు మాట్లాడారంటే చాలా హ్యాట్స్ ఆఫ్. అవును సార్, అందరికి కండవాలు కప్పి పిలవడం ఎందుకు సార్? ఒకళ్ళనన్నా జనాల్లో నాయకురాలుగా ఎదగనివ్వండి. వాళ్ళు ఏ నింద అయితే వేస్తుంది. ఇప్పుడు ఆయన కనిపించుంటది, అంటే వాళ్ళు ఒక మీటింగ్, ప్రెస్ మీట్ పెట్టుకున్నప్పుడు అడిగినారట, పెద్ద పెద్ద వాళ్ళు సజ్జల గారు అడిగినారట, పేర్ని నాని గారును, అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారును, ఏమయ్యా నువ్వేమన్నా అమ్మాయిని అడిగినావా సహాయం? అడగలేదా? ఎవరన్నా డబ్బులు ఏమన్నా ఆఫర్ చేసినారని చెప్పుకుంటారు, ఎవరన్నా అడిగినారా? లేదన్నా. మరి ఎందుకే మన వైపు మాట్లాడింది సార్? అమ్మాయి మన వైపు మాట్లాడలేదు సార్, ధర్మం వైపు మాట్లాడారు. ఆ అదృష్టం ఏంటంటే ఆ ధర్మం వైపు మనం ఉన్నాం, అంతకు మించి ఏం లేదు సార్ అన్నారట. సో ఇది నిజంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అప్రిసియేషన్ సార్. దయచేసి జగన్ గారు నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలన్నా. నేను ఏ పార్టీలోకి రావడం ఇష్టం లేదన్నా, తప్పుని తప్పు అనే ప్రశ్నిస్తా. మీరు చెప్పినట్టు జనాల్లో నాయకురాలుగానే ఉంటాను, కాబట్టి ఏ కండవా కప్పుకునే ఉద్దేశం లేదు. ఈ క్లారిటీ జనసేన వరకో టీడీపీ వరకో కలిగితే చాలు సార్. పిలవాలనుకున్న వాళ్ళే పిలవడం మానేశారు. ఎందుకంటే అందరూ రాజకీయం చేస్తే ఎవరన్నా ఒకళ్ళన్నా నాయకత్వం చేయండి, ఆడబిడ్డ చేస్తుందండి. సో ఎనీవే, మీ నుంచి ప్రజలకు ఆ క్లారిటీ వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ వైసీపీ పార్టీకి చాలా థ్యాంక్స్ అండి. తాజాగా అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత మీపై ముఖ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు ఆయన. జనసేన మాజీ ప్రతినిధి రజనీని చూసి నేర్చుకోండి అని చెప్పారు. ఏంటి మేడం ఆయన అంతలా మిమ్మల్ని కీర్తించిన విషయం ఏంటంటారు? మీరేమంటారు దీనికి? సార్, ఆయన అరెస్ట్ వల్ల సగం జీవితం సంకనాగిపోయింది నాదే సార్. ఎందుకంటే చాలా దారుణం. అసలు తప్పుని తప్పు అన్నాను, నిప్పులు పెట్టడం తప్పు అన్నాను, కర్రలు తీసుకొని శాఖ చైర్మన్లు రోడ్డు మీదకి రావడం తప్పు అన్నాను, సిట్ సిఐడి ఇన్వెస్టిగేషన్ పార్ట్ జరుగుతుండగా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో ఫ్లెక్సీ కట్టకూడదు అన్నాను. నా దరిద్రం కాకపోతే నేను అన్నది కరెక్ట్ అని రాష్ట్రంలో అందరికీ తెలుసండి, కానీ ఎవరు కూడా దీన్ని ఖండించలేకపోయారు. నేను కూడా ఖండించకుండా ఉండొద్దును, కానీ నా గుంటూరు ఏరియాలో జరిగింది. అందులోనూ రాంబాబు గారండి, ఏదైతే ఆ విగ్రహం, రంగా గారి విగ్రహం దగ్గర ఆయన్ని కారులో వెంబడిస్తూ, ఆ విగ్రహం దగ్గర ఆయన మీద కర్రలు పట్టుకొని వెంబడిస్తూ, ఆయన మీద దాడి చేస్తూ బూతులు తిడుతుంటే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆ విగ్రహం అక్కడ ఉండడానికి గల ప్రధాన కారణం ఓపెన్ గా మా గుంటూరు అందరికీ తెలుసండి, అంబటి రాంబాబు గారు. రాత్రికి రాత్రి విగ్రహం ప్రతిష్ఠించడానికి వీలు లేదు అంటే, అప్పట్లో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారండి. నేను నిర్మోహమాటంగా చెప్పాను, ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించాలి అంటే మనకి సహాయం చేయగల వ్యక్తి ఒక్క అంబటి రాంబాబు గారి. కావటి మనోహర్ గారు, రోసయ్య గారు, వీళ్ళందరూ ఉన్నారు, కానీ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి మాటే చెల్లుతుంది అంటే అప్పటికప్పుడు అక్కడ ఉండేటటువంటి కాపు సామాజిక వర్గం మొత్తం అర్ధరాత్రులు వెళ్లి అంబటి రాంబాబు గారి సత్తెనపల్లిలో ఉన్నారండి. ఆయన తలుపులు కొట్టి కూర్చొని చర్చించి అప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఆ విగ్రహం అక్కడ ఆవిష్కరిస్తే పొద్దున వచ్చి దండేసినటువంటి పరిస్థితి అండి.
సో అంత గొప్పగా ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడంలో ఆయన కీలక పాత్ర ఉందండి. నేను రంగా గారి అభిమానండి. ఏ నాయకులకి అంటే ఏ రాజకీయ నాయకుడికి నేను అభిమానం నేను ఎప్పుడు చెప్పుకోనండి. రైట్. రంగా ఓకే. గారి అభిమానం. ఆయన ఆ విగ్రహం అక్కడ ఉండడానికి ప్రధాన నాంది ఆయనండి. ఆ రోజు స్టేజ్ మీద సభ జరుగుతుండగా ఆ విడుదల రజనీ గారు వచ్చినారు, రోసయ్య గారు వచ్చినారు, రాధా అన్న వచ్చినారు, వీళ్ళందరూ వచ్చినారు. కాకపోతే చీఫ్ గెస్ట్ అంబటి రాంబాబు గారు లేకపోతే హెల్త్ మినిస్టర్ గారు కాబట్టి వాళ్ళకి చివరిలో మైక్ ఇస్తారు. ఫస్ట్ యా. మైక్ నాకు ఇచ్చినారండి. నేను మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించేసినాను రాంబాబు అన్న మీద. అన్న ధన్యవాదాలు అన్న, ఈ విగ్రహం ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ ఉందంటే ప్రధాన భూమిక మీరే పోషించారు, మీకు మేము రుణపడి ఉంటాం, మీ రుణం తీర్చుకోలేదన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొకటి హ్యాట్స్ ఆఫ్ అన్న, మీ వల్ల సాధ్యమైంది అంటూ పొగడ్తలతో ముంచెత్తినప్పుడు రాంబాబు గారు నా చేతిలో ఉండే మైక్ తీసుకొని అమ్మ ఓకే మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను చేసినాను, నేను ఎలాగ ధర్మంగా చేసినానో న్యాయంగా చేసినాను, ఒకవేళ మీ ప్రభుత్వం వచ్చినా లేకపోతే ఒకవేళ న్యాయంగా అన్యాయంగా నా మీద ఏదైనా దాడి జరిగినా, అన్యాయంగా నా మీద ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు న్యాయంగా మీరు రుణపడి ఉన్నానన్నారు కాబట్టి నిలబడతారా తల్లి అన్నారు. ఇంకా లైవ్ సార్ అందరూ చూస్తున్నారు, స్టేజ్ మీద నాయకులు అందరూ ఉన్నారు, మైక్ తీసుకొని అన్న నా పార్టీతో సంబంధం లేకుండా న్యాయవాదిగా మీకు ఎప్పుడు అధర్మంగా మీ మీద దాడి చేసినా, అధర్మంగా మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నా ధర్మంగా న్యాయంగా నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందన్నా. ఇప్పుడు చెప్తున్నాను, రుణం తీర్చుకోలేనిది అన్నాను కాబట్టి రుణం తీర్చుకునే అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నిలబడతానన్నా అని చెప్పినాను సార్. అది అది అనుకోకుండా జరిగిన ఘటనలో ఆయన విగ్రహం దగ్గర వెంబడించడం, ఆయన మీద అలా దాడి చేయడం, ఒక గ్రంథాలయ శాఖ చైర్మన్ బూతులు తిట్టడం, అక్కడున్న ప్రతి ఒక్కరు రాంబాబు గారిని తిట్టడం. ఆయన అంతకుముందు ఏం తిట్టలేదండి, ఆ ఫ్లెక్సీ అలా ఎలా కడతారు అది తీసేస్తాను అన్నారు. తర్వాత వెంబడించినారు, అనుకోకుండా ఒక మాట ఆయన నోట్లో దొర్లింది, ఆయనంతటా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కూడా చెప్పినారు. అయినా కానీ అంతమంది వందల వేల మంది వెళ్ళి ఇళ్ల మీద కార్లు పగలు కొట్టి ధ్వంసం చేసి, ఆఫీసులు పగలు కొట్టి, గుణపాలు తీసుకొని గోళ్లు పగలు కొట్టి ఇంటి లోపల మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని తప్పు అన్నాం సార్. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం, కానీ ధర్మంగా నిలబడదాం, ధర్మం వైపు పోరాడదాం. రజనీ గారు మీరు ఏ పార్టీ వైపు నిలబడతారు అంటే వాళ్ళకి చెప్పే సమాధానం ఏ పార్టీ వైపు కాదండి, ధర్మం వైపు నిలబడతాను, దానివల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటాను, ఎంతమంది బూతులు తిట్టినా స్వీకరిస్తాను అనే దానికి నేను చాలా స్టాండ్ అయి ఉన్నాను సార్. ఎనీవే ఆయన థ్యాంక్స్ చెప్పకుండా మళ్ళీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దారుణం ఏంటంటే, సిగ్గు తెచ్చుకోండి రజనీ గారిని చూసి, జనసేన రజనీని చూసి అన్నారు. మళ్ళీ పెట్టాడు రా స్వామి నిప్పు అనుకున్నాను సార్. అందరికీ థ్యాంక్స్ చెప్పాడు, అలాగే నాకు కూడా ఏదో మూల పడేసి రజనీ గారు థ్యాంక్స్ అంటే అయిపోదు, సిగ్గు తెచ్చుకోండి అమ్మాయిని చూసి అంటే ఇప్పుడు మళ్ళీ అందరు కలిసి లేచి మేము అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకోవాలా? అది ఎవరిని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని అమ్మాయి చూసి సిగ్గు తెచ్చుకోండి మీరు అనే మాట అన్నారు. కాబట్టి ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందో. నాకు ఎవరో మంచి చేద్దామని తాపత్రయపడతారు సార్, వాళ్ళు నాకు మంచి చేయబోగా వాళ్ళ మాటల వల్ల నాకు చెడు ఎక్కువ వచ్చి వెంబడొస్తుంది. మీరు పొగిడిన దానికి సంతోషిస్తారా రజనీ గారు అంటే, దాని వెనకాల వచ్చేటటువంటి దారుణమైన పరిస్థితులు చూసి ఆ పొగిడిన పొగడ్తలు కూడా నేను సంతోషపడే పరిస్థితుల్లో లేదు సార్. నా డ్యూటీ నేను చేసినాను, న్యాయవాదిగా ఫైట్ చేసినాను, ఏ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాననే చెప్తాను సార్. అయితే ఒకటి, ఇప్పుడు మీరు ప్రశ్నించిన నేరానికి ఈ మధ్యన కాలంలో అంటే ఎప్పుడైతే మీరు అంబటి రాంబాబు ఇష్యూ స్టార్ట్ అయిందో, ఫ్లెక్సీ వివాదం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి మీరు బయటకు వచ్చి మరి నిర్మోహమాటంగా ప్రశ్నిస్తున్నారు. అన్యాయం తప్పు జరిగింది కాబట్టి తప్పును తప్పుగా ప్రశ్నిస్తానంటున్నారు. కానీ ప్రశ్నించడానికి పార్టీ పెట్టినటువంటి పార్టీలో ఉన్నటువంటి మీ మాజీ అభిమానులనే అనాలి, ఇప్పుడైతే మీరు పార్టీలో లేరు కాబట్టి, ఆ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో జన సైనికులు కానీ ఇటు టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. ఏమంటారు సార్? అదే నాకు ఎప్పుడెప్పుడో నేను మాట్లాడి కూడా బయటకు తీసి అవి ఇవి అని చేస్తున్నారు సార్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రశ్నించే పార్టీ అని అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. 2 సంవత్సరాల నుంచి అంటే అరౌండ్ ఒక 20 మంత్స్ నుంచి 20 నెలల నుంచి ప్రతిదీ నేను గమనిస్తున్నాను సార్. ఆయన ప్రశ్నించడం ఆపేసినారా మానేసినారా నాకైతే తెలియట్లేదు సార్. చాలా దారుణంగా సుగాలి ప్రీతి విషయంలో కూడా అండి, ఆయన కర్నూలులో కవాతులు చేసినారు, మీకు గుర్తుంది కదా? అవును, గుర్తుందండి. అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా కర్నూలులో ఆయన ఒక పెద్ద ర్యాలీలు చేసి స్టేజ్ మీటింగ్లు చేసి అప్పుడున్నటువంటి సీఎం తో గట్టిగా పోటాపోటీగా వాగ్వివాదం అయితే చేసినారు, మీకు గుర్తుంది కదా? కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ తల్లి సార్ సుగాలి ప్రీతి వాళ్ళమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోడానికి కూడా పరిస్థితి లేదు సార్. అంటే రైట్ టు మూమెంట్
ఫైట్ రైట్ అన్నమాట. పోరాడే హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చింది, నాయకులు కాదు ఇచ్చేది. వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు రేపు పోయే నాయకులు రాజ్యాంగం అవును. కల్పించింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినారు. ఈ రోజు ఆ తల్లి బయటకు వస్తానంటే అడుగడుగున హౌస్ అరెస్టులు అంట సార్. ఆవిడ తల్లి నాకు మొత్తం ఒక సంవత్సరం క్రితం చెప్పినారు, మేడం గారు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక 4-5 ఇల్లు మారానండి, ఇంటి చుట్టూ పోలీసులు వచ్చేస్తున్నారండి, నేను ఎప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నా కానీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారండి. అరే అది కరెక్ట్ కాదు సార్. ఆ టైంలో మనకి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మనం కవాతులు చేసుకోగలిగినాం. ఈ టైంలో మనం కనీసం ఆవిడతో ఎవరు రాం కదా, ఎలాగో ఆవిడ ఒక్కతే బయటకు వచ్చి. మీ మీద వచ్చే ట్రోలింగ్ కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? నా మీద వచ్చే ట్రోలింగ్ కి సార్, పదవులు ఇవ్వలేదని రజనీ గారు పక్కకి వెళ్ళిపోయారు అన్నారు. పదవులు అంటే మీ ఉద్దేశం ఒక డైరెక్టర్ పోస్ట్, ఎందుకంటే మేము మధ్య తరగతి వాళ్ళం కాబట్టి జీతంతో బతకాలి సార్. ఒక డైరెక్టర్ పోస్ట్ 15,000 జీతం సార్. ఒక చైర్మన్ పోస్ట్ 1,00,000 రూపాయలు జీతం సార్. ఈ డైరెక్టర్ పోస్ట్ కోసమో ఈ చైర్మన్ పోస్ట్ కోసమో రజనీ గారు బయటికి వెళ్ళిపోయినారు అంటే అది తప్పు సార్. పదవి అనేది నాకు ఆభరణం కాదు సార్. పదవి అనేది నాకు ఆయుధం అవ్వాలి, ఆయుధం అవ్వాలి, ఈ యుద్ధం చేసే ఆయుధం అవ్వాలా. ఈ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వెళ్ళి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి న్యాయం చేయమనండి, నేను చేయకూడదండి, అది కోర్టులో నడుస్తున్న కేసు, దట్స్ ఇట్, అయిపోయి. అరే ఇక్కడ అప్పుడు ఉండేటటువంటి ఫ్రీడమ్ ఈ ప్రభుత్వంలో ఆ తల్లికి ఎందుకు లేదు అన్న మాట్లాడినారు సార్. అమ్మా నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా, నేను నీకోసం ఎకరం 2 కోట్లు ఖరీదైన భూములు ఇచ్చారు, అదంతా నా పోరాటం వల్లే కదా అన్నారు. నేను ఓపెన్ గా అడుగుతున్నానన్నా. సుబ్రహ్మణ్యం గారు, దళిత సుబ్రహ్మణ్యం, అనంతబాబు వల్ల చనిపోయాడు అనుకున్నటువంటి సుబ్రహ్మణ్యం వైపు మీరు మాట్లాడలేదుగా, కానీ ఆ సుబ్రహ్మణ్యానికి కూడా వచ్చింది. ఎంతో మంది దళితులు చనిపోయారు, మీకు తెలిసే వాళ్ళు తెలీదు, కానీ వాళ్ళకు కూడా వచ్చింది ప్రభుత్వం నుంచి. ఎందుకంటే అది మీరిచ్చేదో మీ ప్రభుత్వం ఇచ్చేదో ఇప్పుడుండే గతంలో ఉండే వైసీపీ ప్రభుత్వం ఇచ్చేదో కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక క్లాసు వల్ల దళిత బిడ్డలకి జరిగిన అన్యాయానికి వాళ్ళ వెనకాల ఎవరు నిలబడరేమో, వాళ్ళకి ఆర్థిక సహాయం, వాళ్ళు నిలబడి తినడానికి అవసరమైనటువంటి భూమి పొలాన్ని, వాళ్ళు నిలబడడానికి నీడ కోసం ఒక ఇంటి స్థలాన్ని ఇవ్వండి అంటూ ఆ క్లాస్ లో రాసున్నారు. ఇది మీ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది కాదు. మీరు కుడి చేతికి చేసిన సహాయాన్ని ఎడం చేతికి కూడా చెప్పలే మీరు. అటువంటిది మీరు నా వల్ల, నా పోరాటం వల్ల వచ్చిందని మీరు మాట్లాడుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే సార్, నేను పోరాటం వల్ల మీ కుటుంబానికి 2 ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు సార్. చాలా వింత. నేను అప్పట్లోనే ఓఎస్డి గారికి ఫోన్ చేసిన, ఏంటి సార్ మీరు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి అన్ని ఇచ్చాడు ఉద్యోగం? కాదండి, ఆవిడ హ్యాండిక్యాప్డ్ కొట్టాలో చదువుకుంది కదా, ఆవిడకి ఎప్పుడో ఉద్యోగం ఉంది కదా. మరి ఈ విషయం అన్నకు చెప్పలేదా మీరు? ఎందుకంటే ఆయనకి తెలుసు కదా. లేదండి, ఆయన ప్రెస్ మీట్ లో 2 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. వాళ్ళ భర్తకే ఉద్యోగం ఇచ్చింది, ఆవిడకి అంతకు ముందే ఉద్యోగస్తురాలు అంటే. అవునండి, ఎక్కడ మాట్లాడారు అంటే ఆ వీడియో చూసినారు. వీడియో చూస్తే అప్పుడు ఆయన చెప్పినారు, ఇది రాజకీయ మీటింగ్, ఇది వైజాగ్ లో జరిగింది, దీనికి మా ప్రభుత్వ ఓఎస్డీలకి సంబంధం లేదండి, వాళ్ళు రాసిచ్చింది ఆయన చదువుకుంటారేమో. ఖచ్చితంగా మీరు చెప్పిందే కరెక్ట్. ఒక ఉద్యోగమే వచ్చింది, అది పవన్ కళ్యాణ్ గారు పోరాడడం వల్ల కాదండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన క్లాస్ వల్ల. అరే దళిత సుబ్రహ్మణ్యం భార్యకి కూడా వచ్చింది, ఇంకా వాళ్ళ తమ్ముడికి కూడా వచ్చిందంటే ఆ కుటుంబంలో 2 ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు, కానీ ఒక ఉద్యోగం ఇవ్వాలి లెక్క ప్రకారం. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో ఈ మాదిరిగా మనం దేనికోసం పోరాటం చేసినాం, ఆ తల్లికి న్యాయం చేయడం కోసం. ఆ రోజు ఆవిడికి రావాల్సిన ఫెసిలిటీస్ కోసం కాదండి, అది ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయి. ఆ ప్రభుత్వంలోనే, జగన్ గారి గవర్నమెంట్ లోనే అదేంటి ఎకరం 2 కోట్లు అంట. అరే ఎకరం 2 కోట్లు మనం అమ్ముకుందామా? లేదు కదా, అమ్ముకోవడానికి పంట వేసుకోవాలి. పంటలు పండుతున్నాయా? అక్కడ పండితే ఎంత వస్తాయి? సంవత్సరానికి 5 లక్షలు వస్తాయా? 2 లక్షలు వస్తాయా? 1,00,000 వచ్చిద్దా? ఎంత వస్తుంది సార్ రైతులకి? సో ఇలాగా మనం చేసిన సహాయాన్ని చెప్పుకొని నా అన్న ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని పదే చెప్తుంటే కరెక్ట్ కాదు. ఇంకొకటి, మా గుంటూరుకు సంబంధించిన పార్టీ అధ్యక్షులండి, ఏమ్మా కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చేసుకుంది రెడ్ అయితే ఏంటి? రే అమ్మాయి కులం నీకెందుకు? నువ్వు సహాయం చేసినప్పుడు కులం చూస్తావా? నువ్వు ఒక ఆడబిడ్డల గురించి, కులాల గురించి మాట్లాడుతున్నారా మీరు? అంబటి రాంబాబు కూతురుని అడుగుతారు, ఏమ్మా నువ్వు చేసుకుంది కమ్మోడిని కదా, నీకు ఎలా వచ్చింది కాపు కులం అంటారు. అరే నీకెందుకయ్యా? నీకెందుకు? ఆడబిడ్డ ఎవరు పెళ్లి చేసుకుని నీకెందుకు? అరే నువ్వు రెడ్డి సామాజిక వర్గం కదా, నువ్వు ఎస్టీ అని చెప్తావేంటి అన్నారు. అరే సుగాలి భర్తకి సంబంధించినటువంటి ఇనిషియల్ తో ఫాలో అవుతారు ఆ కుటుంబం. భర్త కులానికి సంబంధించి ఆ బిడ్డలకి కులం వచ్చేస్తుంది. ఆవిడ రెడ్డి సామాజిక వర్గం నాకు అసలు తెలియదండి.
గాది గారు ఇక్కడ మా పార్టీ అధ్యక్షుడు అనుకుంటే గాది గారు చెప్తే తెలిసింది, ఓహో ఆవిడ రెడ్డి సామాజిక వర్గమా అని. ఎందుకు సార్ మనం సహాయం చేసేటప్పుడు తల్లి కోపంలో నిందించింది అనుకోండి, నిందిస్తారు. కోపంలో బిడ్డను కోల్పోయిన బాధలో గాంధారి కూడా నా 100 మంది కౌరవులు చంపేసింది కృష్ణ నువ్వే అనింది. కృష్ణుడు కాదు చంపింది, యుద్ధం చేసింది అర్జునుడు. దానికి కారణం శకుని పాచికలు, స్వయాన గాంధారి తమ్ముడు ఆయన పాచికలు. అయినా సరే గాంధారి కృష్ణుడిని నిందించింది. కృష్ణుడు మౌనంగా ఆ నిందలు భరించి ఆ శిక్షను అనుభవించినాడు సార్. సో నాయకులు ఎప్పుడైనా ప్రజలు నిందించినా సరే దాన్ని స్వీకరించాలి. మనం ఎప్పుడు నిబద్ధతగా ఉండాలి. మన సిద్ధాంతాల్లో మొట్టమొదటి ప్రశ్నించాలి, ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాలి అనే ధోరణితో వెళ్లే పార్టీ ఆ సిద్ధాంతాలతో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్.